ఈ రోజు నా యోగా సర్టిఫికేషన్. సో ఈ రోజు మా సర్టిఫికేషన్ ఎట్లా జరగబోతుంది, ఈ రోజు సార్ మా కోసం సాత్విక్ భోజనం అరేంజ్ చేశారు. Hey guys, welcome to my channel. This is your Parinidhi. ఎలా ఉన్నారు మీరందరూ? I'm sure మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేనైతే చాలా సూపర్ హ్యాపీ అమేజింగ్గా ఉన్నాను. అది నా అవతారం చూసి మీకు అర్థమైపోతుంది. బై ద వే, ఈ డ్రెస్ is stitched by my dear friend Ishmeet. I mean not Ishmeet, Tulsi. Ishmeet Kaur collection, and this set is from Jagdamba Pearls and Jewels. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే నాకు, ఎందుకంటే ఈ రోజు నా యోగా సర్టిఫికేషన్. ఎస్, మీరు కరెక్టే విన్నారు. అయితే రీసెంట్లీ అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ నేను యోగా 200 hours కోర్స్ చేశాను, టీచర్ ట్రైనింగ్ ఫ్రమ్ కృష్ణ యోగశాల. ఎందుకు చేశాను ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యోగా పర్సన్ కాను, నేను లైఫ్ లాంగ్ జిమ్, లిఫ్టింగ్స్ అండ్ ఆల్ చేశాను. బట్ మధ్యలో డాక్టర్ సజెస్టెడ్ మీకి నేను యోగా చేయాలి అంటే నేను చాలా వెతికాను. బట్ నాకు తగినట్లు యోగా సెంటర్ దొరకలేదు. కొన్ని యోగా సెంటర్స్ జాయిన్ అవుతే యోగా అని వాళ్ళు నాకు అరబిక్స్ చేపిస్తున్నారు, ఏరోబిక్స్. యోగా అని వాళ్ళు నాకు ఏదో వర్కౌట్స్ చేపిస్తున్నారు. సో నేను ఎప్పుడు డౌట్ఫుల్ అండ్ కన్ఫ్యూజ్డ్గా ఉండే. కానీ కృష్ణ యోగశాల గురించి నా నేబర్ శైలజ చెప్పింది నాకు. సో వెళ్ళి ఒక డెమో క్లాస్ తీసుకున్నా. 2-3 డెమో క్లాసెస్ తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నా. కానీ ఫస్ట్ క్లాస్లోనే మా కృష్ణ సార్, హీఈస్ జస్ట్ అమేజింగ్. నేను ఎంత ఇంప్రెస్ అయిపోయానంటే, లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక 1 hourలోనే నేను చాలా యోగా చేశానని నాకు అనిపించింది. అండ్ మీరు విశ్వాస్ చేయరు, 10 days ఒక స్టూడెంట్ లాగా ట్రైనింగ్ చేసుకున్నా. 11th day నేను టీచర్ ట్రైనింగ్ కోసం ఎన్రోల్ చేసుకున్నా. ఎందుకంటే నాకు 10 daysలోనే అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందంటే, నేను ఆల్రెడీ జిమ్ సర్టిఫికేషన్స్ అండ్ ఆల్ నాది అయిపోయింది ఆల్రెడీ. కానీ కృష్ణ సార్ ఇస్ సో అమేజింగ్, అతని టీచింగ్స్ ఆర్ సో నైస్. అది ఏదో నేను కూడా నేర్చుకోవాలి కదా అని ఒక వస్తుంది కదా. అయితే నేను టీచర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. అండ్ 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కృష్ణ యోగశాలలో చాలా మంచిగా 3 months కోర్స్ జరిగింది. ప్రాపర్ థియరీ ఎగ్జామ్ అయింది, ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అయింది. చాలా నేర్చుకున్నా, ఇంకా చాలా నేర్చుకోవాలి నేను. అండ్ ఈ మధ్య ప్రినాటల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా నేను తీసుకుంటున్నా. సో కృష్ణ యోగశాల గురించి నేను 1-2 minutesలో నేను చెప్పలేను. ఎనీవే నేను ఇప్పుడు శాలకి వెళ్తున్నా. సో ఈరోజు మా సర్టిఫికేషన్ ఎట్లా జరగబోతుంది, ఈరోజు సార్ మా కోసం సాత్విక్ భోజనం అరేంజ్ చేశారు. మా బ్యాచ్ వాళ్ళందరూ వస్తారు. సో ఈ ఈవెంట్ నా మనసుకి చాలా క్లోజ్గా ఉండాలని నేను ఈ వీడియో మీకోసం రికార్డ్ చేస్తున్నా. సో టైం వేస్ట్ చేయకుండా యోగశాలకి వెళ్ళిపోదాం. మా సార్ను ఆల్రెడీ మీరు నా పూరి వ్లాగ్స్లో చూశారు. ఈరోజు అందరితో నేను మీకు పరిచయం చేస్తా. సో లెట్స్ గో అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. Hey guys, what's up? So with me is my Mogudu. He is coming to support me. Are you happy? Are you proud? I'm happy, I'm proud. ఏమంటారు, జిమ్ అయిపోయింది, యోగా అయిపోయింది, ఇంకేం మిగిలింది. సో శాలాకి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. అండ్ లెట్స్ సీ సర్టిఫికేషన్ ఎట్లా జరగబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, నేను సాత్విక్ భోజనం తినడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలామంది లిటరలీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎంత ప్రేస్ చేశారు దట్ సాత్విక్ భోజనం చాలా బాగుంటుందని. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐఎమ్ అ బుక్కర్. ఎస్, వెల్కమ్ టు కృష్ణ యోగశాల. హలో, నమస్తే, వెల్కమ్ టు మై యోగశాల. ఇక్కడ మేమందరం యోగా చేస్తాం. అండ్ దిస్ ఇస్ ఆల్ ఏరియల్ యోగా. I'll introduce you to my batchmates. Come. That's Mukesh, my batchmate. So today we are graduating. How are you feeling? Good. After like long time, like we have completed the theory in 3 months, yes. But it took 4 months to get the certificate. నమస్కారం, ఎలా ఉన్నారు? Sir, how are you All feeling, good. sir? Okay, good. You're looking very nice. That's our sir, Krishna sir. That's Ritu. Okay. She goes to it. That's Ritu. Hi. My previous batch. You know Telugu kada? Ritu. కొంచెం సో వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్. ఈ మొత్తం మా శాలా అండ్ ఈరోజు టెస్టిమోనీస్ కూడా తీసుకోవాలి. అది నేను నా గోప్రోలోనే తీసుకుంటే అయిపోతుంది, ఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తుంది.
ఇదంతా యోగాకు సంబంధించింది. చైర్, మ్యాట్స్, లోపల బ్లాక్స్, బోన్స్టర్స్ అండ్ షో. శివాని సో హియర్ వీ హ్యావ్ బోల్స్టర్స్, ఇక్కడ బ్లాక్స్. సో అంతా చాలా మంచిగా అరేంజ్డ్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి వస్తేనే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సార్ ఫేస్ చూస్తేనే నాకు చాలా అమేజింగ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు సర్టిఫికేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ముఖేష్ అన్ని సర్టిఫికేట్స్ మీద థప్ప పెడుతున్నారు మా RYS 200ది. Yes, without that, you will not. సర్టిఫికేషన్ You are not certified. Without this stamp, it is just like a paper with your name. ఇంకా మా బ్యాచ్ చాలా మంది రావాలి, ఇంకా ఎవరు రాలేదు. మెనీ పీపుల్, చాలా మంది రావాలి ఇంకా. సో మా బ్యాచ్లో ఇంకా కృష్ణ యోగశాలలోనే ఐ థింక్ ద యంగెస్ట్ శశి, ఈజ్ ఇన్ 10th క్లాస్. సో శశి, హౌ యూ ఫీలింగ్? ఫైనల్లీ కంప్లీటెడ్. హిస్ ఫాదర్ ఆల్సో సూపర్ చాలా. ఇంకా అతను కూడా మా సార్ స్టూడెంటే. హౌ యూ ఫీలింగ్? ఫైనల్లీ డన్. ఎట్లా after satisfaction. ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు యోగా చేయాలని వచ్చింది? 10th క్లాస్కి హెల్ప్ అవుతుందని, లేకపోతే కాన్సన్ట్రేషన్ అవుతుందా? కాన్సన్ట్రేషన్కి హెల్ప్ అవుతుందా? సో నువ్వు నీ ఏజ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరు చేయాలా? అందరూ చేయాలి. లైక్ వెన్ ఎవర్ ఇట్స్ ద పీక్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ టైమ్ యూ షుడ్ లైక్ నేను 10th క్లాస్లో ఉన్నా కాబట్టి చేశాను. సో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటే యోగా రోజు చేస్తాం. And exhale out completely. In this journey, there were challenges, there were difficulties. स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसो पश्यन्ति यं योगिनो यस्यान्तं न सुरासुरगणा देवाय तस्मै नमः योगेन चित्तस्य पदेन वाचा मनं शरीरगमय मृत्यो मा अमृतं गमय. Om Shanti Shanti Shanti. And now we also understand different aspects of practice of yoga and terminology, and we are also trying to apply few of these in our life in terms of letting go. We have also probably seen now in this program, with this philosophy, you learned a good deal of anatomy and how to design a class. Some of you are teaching, some of you are not teaching, some of you are practicing. On that note, have registered the NGO, which has been my long-term thing. We are in last documentation, getting documents approval. We got the name as Krishna Yoga well-being organization. KRSNA, we couldn't get Krishna. KRISHNA. Shruti, Nivedita, Kirti, Dr. Kirtika. Chandana. Varnamama. Prasanna. Potte Prasanna.
వీళ్ళేనమ్మా మీ బెస్ట్ ఫ్రెండ్ రిషబ్ ముఖేష్ యోచన్ హిమా My hair is good, right? Yeah, all good. What's up, guys? Aarti Karki na official name, and ఇది నా యోగా 200-hour టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ అయిపోయింది, అండర్ అవుతుంది. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ ఇప్పుడు మేము సాత్విక్ భోజనం తినబోతున్నాం. సో ఫుల్ ఆకలేసింది. దివ్య వచ్చింది. రెస్ట్ ఆల్ ఆర్ హియర్. అందరు సర్టిఫికేట్ జరుగుతుంది. సార్ అందరితో పిక్చర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇది నా సర్టిఫికేషన్. ఐఎమ్ సో ప్రౌడ్. హస్బెండ్కి అడుగుదాం. ఆర్ యూ ప్రౌడ్? Yes, I'm proud. చెప్పు. Yes, చెప్పరా? I'm proud. I'm proud. Yes, I'm proud. Why are you late? Hi, I'm attending a function. Okay. దగ్గర Certificates in the house. Happy? So happy. Thank you. నటిస్తున్నారు. How are you feeling? Super. Feeling good. Feeling good. Feeling good? ఎట్లా ఫీల్ అవుతున్నావు? తెలుగులో చెప్పు. Can't express by words. మాటలతో చెప్పలేదు ఆనందం, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్. కేష్ తెలుగులో చెప్పాలి. I don't know Telugu only. How you feeling? Good? Yes, always. Amazing. Yes, always. Congratulations. Thank you, already done. You got the certificate? Yes. How are you feeling? I'm good. అంతేనా? సర్టిఫికెట్ వచ్చింది. How are you feeling? Like I'm feeling awesome. Finally got my certificate. Yeah, very hard earned certificate. Pari, she's not believing. Oh, Manisha, how are you feeling? I'm feeling excited, hungry. మనీషా हो गया सर्टिफिकेशन. सर बोल रहे माता. All right guys, మా sir ని మీరు అందరూ కలిసారు. One more time. So let's hear it from our very own Guru, Krishna sir. Thank you. So why teacher training program? So teacher training program is this particular program where you set out these couple of months from your life where we are dedicatedly learning pranayama, asana practice. We are making changes in our diet, in our observances of yoga principles, where we can evaluate that how we can take these practices and understand how these postures, how these yoga techniques are working with us, and what is the difference that we notice in us, and then we will be able to share as a teacher or as a practitioner, or we can teach our own family members, we can teach our own colony people or friends or parents or mother-in-law, and in this way what we have learned we can share, and when we share knowledge it will grow, and in this way our knowledge will become more profound, we will be healthy, we will be able to be stress free, and we are also teaching people to be stress free, to be in a very healthy lifestyle. తెలుగు వాళ్ళ కోసం స్పెసిఫిక్ ఇంకా ఏం చెప్తారు సార్? తెలుగు ఇదంతా ఓకే, జస్ట్ మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలుసు కదా, సో అలా. మనము యోగా చేసినప్పుడు శారీరకంగా మానసికంగా మన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అయితే ఇలా కన్సిస్టెంట్గా ఎప్పుడైతే మనం యోగా చేయాలనుకుంటామో అప్పుడు ఇలాంటి యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రాంలో కొద్దిగా డీటెయిల్గా మనం యోగా నేర్చుకుంటాము. డీటెయిల్గా యోగా నేర్చుకున్నప్పుడు మన వ్యక్తిత్వంలో మన మానసికంగా ఎలాంటి చేంజెస్ చూస్తున్నామో, శారీరకంగా మన శరీరంలో ఎలాంటి చేంజెస్ చూస్తున్నామో ఇవన్నీ మనకు సరిగ్గా అర్థమవుతాయి. ఈ యొక్క జ్ఞానం, ఈ యొక్క విజ్ఞానంతో మనము వేరే వాళ్ళకి చెప్పవచ్చు, దీన్ని ఒక ప్రొఫెషన్గా యూజ్ చేసుకోవచ్చు. సమాజానికి మంచి చేయడానికి యోగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తిత్వ చేంజెస్, ఇలాంటి హెల్త్ కాన్షియస్ చేంజెస్ని మనము జనాలలో తీసుకొస్తామో దాంతో మన సమాజానికి చాలా మేలు కలుగుతుంది. ఇండివిజువల్గా, కలెక్టివ్గా మనం అందరము ఒక మంచి ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళగలుగుతాము. యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ కిందనే కన్సిడర్ చేయాలా, లేకపోతే ఇట్స్ సంథింగ్ దట్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ బాడీ అంటే? ఎందుకంటే మ్యాక్సిమం అందరూ యోగా అంటే ఎక్సర్సైజ్ అనేదే ఉంటుంది. ఇఫ్ నాట్ జిమ్ ఐ విల్ గో టు యోగా. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ దట్? చాలా మంది యోగాని ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా చూస్తారు. యోగా ఒక ఎక్సర్సైజ్ కాదండి, యోగా ఒక జీవన విధానం. అంటే మనం మార్నింగ్ లేవగానే మన నిత్యక్రియలను చేసి దాని తర్వాత స్నానం చేసేసి యోగా చేయడము, యోగా చేసిన తర్వాత ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఏదో ఒకటి తినడం కాదు, కానీ యోగా విధానంలో ఉండే ఎలాంటి సాత్వికమైన ఆహారం తీసుకోవడము, సాత్వికంగా మనము టైంకి వెళ్ళడము, మన జీవన విధానం మొత్తం పడుకోవడము, లేవడము, యాక్టివిటీ చేయడము, ఇవన్నీ కూడా యోగిక్గా మనం చేసుకోగలిగినట్టు అయితే అప్పుడు మన జీవితాన్ని మనము ఒక యోగి ఏ విధంగా జీవించాలో అనేది మన లైఫ్లో స్లోలీగా ఇది పెనెట్రేట్ అవుతుంది. అదేవిధంగా ఈ యోగా కేవలం జీవన శైలి కాదు, ఇది ఫిట్నెస్ని, మన ఎండ్యూరెన్స్ని, మన స్ట్రెంగ్త్ని, మన బాడీ ఎండ్యూరెన్స్ని, మన ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అలానే యోగా ఏకమాత్ర సాధనము. ఎక్కడైతే మనం చూస్తామో నేను యోగా క్లాస్ వెళ్ళి నా బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది, నా డయాబెటీస్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గాయి, నా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గాయి, ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తాము. చాలామంది ఏమనుకుంటారు, నేను ముసలి వాళ్ళు అయ్యాక యోగా చేస్తాను, అప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చేస్తాను. కానీ మీ ఫ్లెక్సిబిలిటీ ఏమవుతుంది, మీ ఎండ్యూరెన్స్ ఏమవుతుంది, మీ యొక్క బాడీలో స్టిఫ్నెస్ ఎలా అవుతుంది, స్ట్రెస్ని మనము మన శరీరంలో కలెక్ట్ చేసుకొని డిసీజెస్ తెచ్చుకొని దాని తర్వాత యోగాకి వెళ్ళే కంటే యూత్ నుంచే మనము, యంగ్ ఏజ్ నుంచే మనం యోగాని ప్రాక్టీస్ చేసినట్టు అయితే ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి మన శరీరంలో. దీంతో మన జీవన శైలి అనేది కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇలాంటి యోగాని మనము యాక్సెప్ట్ చేసి ఇవన్నీ వర్కౌట్స్ కూడా చేస్తూ మనము కలెక్టివ్గా హెల్తీగా ఉండగలుగుతాం. That's Krishna stuff for you guys. Now let's go and eat the yummy Satvik Bhojanam. I've heard so much, sir. Prenatal class for everyone is like, even we want to come back to Shala only for Satvik Bhojanam. So I'm like super excited. So certification అయిపోయింది, everything అయిపోయింది, and this is a Satvik Bhojanam. మా సార్ వాళ్ళ ఆంటీ ప్రిపేర్ చేశారు. పూరి ఉంది, బగరా రైస్ ఉంది, పనీర్ ఉంది, గోబీ కర్రీ ఉంది, and this looks so amazing. This Satvik, pure Satvik, అంటే దీంట్లో వెల్లిపాయలు అండ్ ఉల్లిగడ్డ ఉండదు. So let's have it. I'm sure this will be amazing. Jai Krishna sir. पनीर क्यों नहीं खा रही? Pari. Why all this? I? As if in the functions you Who knows who's Divya? she will not eat. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంటికి వచ్చేసాను. అవుట్రో ఒక్కటి తీయలేకపోయాను ఎందుకంటే అందరు చాలా ఎక్కువ అరుస్తుంటే అక్కడ మనకి వాయిస్ రాదు. నా సర్టిఫికేట్ ఇక్కడ ఉంది అండ్ నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఫన్ డే, ఫుడ్ కూడా చాలా అమేజింగ్ ఉండే, సర్టిఫికేషన్ కూడా చాలా మంచిగా జరిగింది. ఇక్కడ స్టాప్ అవ్వకుండా ఇంకా నేను 300 అవర్స్ చేయాలి, అడ్వాన్స్ చేయాలి, ఇంకా ప్రినాటల్ ఇప్పుడు చేస్తున్నా, ఇంకా చాలా చాలా చేయాలి. ఇక్కడితో నేను ఆగొద్దు. ఫిట్నెస్ టర్మ్లో ఎన్ని చేయగలిగితే అవన్నీ సర్టిఫికేషన్స్ నాకు కావాలి. అంటే అ లిటిల్ బిట్ గ్రీడీ బట్ ఇట్స్ ఓకే. సో మీరు కూడా ఆన్ అ సీరియస్ నోట్ నిజంగా యోగా నేర్చుకోవాలి యాజ్ అ టీచర్ ఆర్ ఇంట్లోనే స్టూడెంట్ లాగా ప్రాక్టీస్ చేయాలి అంటే కృష్ణ యోగశాల ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ. ఇంట్లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. శాలాకి వెళ్ళకుండా, శాలాకి వెళ్తే బెస్ట్. అండ్ సార్ ముందు ఎస్కేప్ చేయలేరు. సార్ తిట్లు కూడా అట్లనే ఉంటాయి, సార్ టీచింగ్స్ కూడా అట్లనే ఉంటాయి. సో సార్ తిట్లు బట్టి సార్ స్ట్రిక్ట్ అని అనుకోకండి. సార్ ఎంత మన మీద అరుస్తే అది మన మంచి కోసమే ఉంటుంది. సో కృష్ణ యోగశాల ఈజ్ ద బెస్ట్ ప్లేస్.
యూ హ్యావ్ టు జాయిన్ ఇట్. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మీకోసం మెన్షన్ చేస్తా. ఒకవేళ మీరు టీచర్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే యోగా స్టూడెంట్ లాగా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏరియల్ యోగా, ఆక్రో యోగా, అడ్వాన్స్ ప్రాక్టీస్, యోగా 300 hours, అంటే దానికోసం క్రైటీరియా ఉంటుంది, అంత ఈజీగా మీరు చేయలేరు. ప్రీనాటల్, పోస్ట్ నాటల్, ఇవన్నీ కృష్ణ యోగశాల ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. అండ్ ఈ రోజు మా సర్టిఫికేషన్ చాలా మంచిగా జరిగింది. ఐ హోప్ మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు. ఒకవేళ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.